Hi viewers, this is Rupa, consultant nutritionist and dietitian. సో ఈరోజు మన టాపిక్ వెయిట్ లాస్. ప్రతి ఒక్కరు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే ఒక టీనేజ్ నుంచి అడల్సెన్స్ ఏజ్ నుంచి టీనేజ్ యంగ్ తర్వాత మెనోపాజ్ స్టేజ్ అండ్ లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ఒక పదం వెనకాల పరిగెడుతూ ఉంటారు. అదేంటంటే వెయిట్ లాస్. సో ఈ వెయిట్ లాస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం అంటే వెయిట్ లాస్ అసలు ఏం కావాలనుకుంటున్నారు? వెయిట్ లాసా, ఫ్యాట్ లాసా? ఇదేంటి ఇంతవరకు వెయిట్ లాసే కదా ఉన్నాం, ఈ ఫ్యాట్ లాస్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చు మీరు. ఎస్, వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ఈ రెండు కలిపితే వెయిట్ లాస్. వెయిట్ లాస్ అంటే ఏంటి? మీరున్న ప్రజెంట్ వెయిట్ ఎంత ఉందో అది తగ్గడం. ఫ్యాట్ లాస్ అంటే మనకు తెలియకుండా సబ్క్యూనియస్ ఫ్యాట్ అంటే స్టమక్లో, థైస్లో, బటెక్స్లో అక్యుములేట్ అయిన ఫ్యాట్ ఈజ్ కాల్డ్ సబ్క్యూనియస్ ఫ్యాట్. అది ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫ్యాట్ అనమాట. అది తగ్గడం చాలా కష్టం. సో దాన్ని ఫ్యాట్ లాస్ అంటారు. అంటే మన బాడీలో అక్యుములేట్ అయిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలి మనం, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. సో అంతేగాని మనం వెయిట్ లాస్ పరిగెట్టామనుకోండి ఫ్యాట్ లాస్ అవ్వం. సో వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ ఎలా చేయాలి? సో ఫ్యాట్ అంటే అగైన్ మళ్ళీ 2 టైప్స్ వస్తుంది. ఫ్యాట్ అగైన్ 2 టైప్స్, ఒకటి విజరల్ ఫ్యాట్ అండ్ సబ్క్యూనియస్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటంటే మన లోపల బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో దాని మీద వచ్చే ఫ్యాట్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. అదే మన శరీరంలో అంటే మన శరీరంలో టిష్యూస్ ఉంటుంది, ఎడిపోస్ టిష్యూ అని ఒక టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ మీద ద ఎడిపోస్ టిష్యూ ఈజ్ అ ఫ్యాట్ టిష్యూస్, ద ఫ్యాట్ సెల్స్. సో దాని మీద డిపాజిట్ అయ్యే ఫ్యాట్ని సబ్క్యూనియస్ ఫ్యాట్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమే. విజరల్ ఫ్యాట్ ఉందనుకోండి ఆర్గన్ ఫంక్షనింగ్కి ప్రమాదం, అంటే డయాబెటిక్ రావచ్చు, లివర్ ఫంక్షనింగ్లో ప్రాబ్లం రావచ్చు, లివర్ సిరోసిస్ రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, స్ప్లీన్ కరెక్ట్గా వర్క్ చేయలేకపోవచ్చు, ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు, కోర్ సరిగ్గా స్ట్రెంగ్త్ అని లేకపోతే ప్యాంక్రియాస్ దెబ్బతిని డయాబెటిక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి విజరల్ ఫ్యాట్ అయితే. సో అదే సబ్క్యూనియస్ ఫ్యాట్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం, మన బాడీ లుక్ ఏదైతే మనం బయట కనిపించే ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది అందంగా కనిపించదు. సో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటాం, చూడగానే మంచిగా అందంగా ఉండాలి, ఎక్కడ ఫ్యాట్ ఉండకూడదు, నీట్గా కనిపించాలి, హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి, వెయిట్కి తగ్గ హైట్ ఉండాలి అనుకుంటే కనుక సబ్క్యూనియస్ ఫ్యాట్ని తగ్గించుకోవాలి. సో దీన్ని ఎలా తగ్గించాలి, దాన్ని ఎలా తగ్గించాలి? సో ఫస్ట్ వెయిట్ లాస్ అంటే ఏంటంటే మనం సపోజ్ యాజ్ ఎ డైటీషియన్గా నేనేం చేస్తాను, ఒక వెయిట్ చార్ట్ అనేది, డైట్ చార్ట్ అనేది నేను ఇస్తాను అనుకోండి. ఇచ్చిన వెంటనే మీరు ఫాలో అవుతారు, అబ్బా మేడం ఇచ్చారు, నేను ఒక 4 kgs తగ్గిపోయానండి, సూపర్ అనుకుంటారు. కానీ అక్కడితో మీ పని అయిపోలేదు, మీకు వెయిట్ లాస్ మాత్రమే అయ్యారు. మీ బాడీలో అక్యుములేట్ అయిన ఫ్యాట్ సంగతి ఏంటి, దాన్ని కూడా తగ్గించుకోవాలి కదా. అది ఎలా జరుగుతుంది అంటే త్రూ ద ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. వితౌట్ ఎక్సర్సైజ్ మన సబ్క్యూనియస్ ఫ్యాట్ తగ్గదు. సో నేను ఇచ్చే డైట్ 80% వర్క్ చేస్తే మిగతా 20% ఎక్సర్సైజ్ మాత్రమే పనిచేస్తుంది. ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది 20% మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సరే 20%ఏ కదండి, మాకు ఈ వెయిట్ లాస్కే వెళ్ళిపోతాం, ఫుడ్ మీరు ఏది చెప్తే తినేస్తాము, మాకు టైమే లేదు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, సో మేము దీన్నే ఫాలో అవుతాము అనుకొని మీరు అనుకోవచ్చు. కానీ ఈ 80% పని చేయాలి అంటే 20% మీరు వర్కౌట్ చేయాలి. ఈ 20% వర్కౌట్ చేయాలంటే 80% వర్కౌట్ చేయాలి. అంటే వితౌట్ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అవ్వదు, ఫ్యాట్ లాస్ అవ్వదు. వితౌట్ డైట్ వెయిట్ లాస్ అవ్వదు, ఫ్యాట్ లాస్ అవ్వదు. సో మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను వెయిట్ లాస్ మీద, ఫ్యాట్ లాస్ మీద. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారో మీకు మీరే డిసైడ్ చేసుకోండి. అయితే నేనేమంటున్నాను, మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే ఉంటాయో నేను చెప్పేవి ఇన్ జనరల్గా అందరినీ మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని మీకు నేను చెప్తున్నాను. కానీ మీరు స్పెసిఫిక్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీ మెడికల్ కండిషన్స్ ఏంటి, మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, మీ బిఎంఆర్ ఏంటి, మీరు ఎంత వెయిట్ ఉండాలి, రోజుకి ఎన్ని క్యాలరీస్ మీకు కావాలి, నేను ఎన్ని క్యాలరీస్ తగ్గించి మీకు డైట్ ఇవ్వచ్చు అనేది దట్ ఈస్ మేము ప్రిపేర్ చేసి ఇస్తాం. దట్ ఈస్ డిఫరెంట్ ఆబ్వియస్లీ. ఎందుకంటే చూడండి, సపోజ్ నేను ప్రోటీన్ మంచిగా ఇప్పుడు అవే డేస్ కీటోజెనిక్ డైట్ అని, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అవన్నీ చూసుకుంటే కనుక హై ప్రోటీన్ డైట్స్,
అందరికీ తెలిసిన విషయమే. హై ప్రోటీన్ డైట్ని తీసుకోండి అని చెప్పి నేను కూర్చొని మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి చెప్పేస్తాను. బట్ వాళ్ళకి తెలియకుండానే కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హై ప్రోటీన్స్ అవి తీసుకోకూడదు. అంటే వాళ్ళు వెయిట్ లాస్ అనుకుంటారు కానీ దానికి ఇంకొక ప్రాబ్లం యాడ్ అవుతున్నది. సో ఇవి దృష్టిలో పెట్టుకొని మనం చాలా చక్కగా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలి తప్ప ఏది పడితే అది తిని అందరు ఏది చెప్తే అది విని మాత్రం దయచేసి ఫాలో అవ్వకండి. ఫస్ట్ ఏం చేస్తారంటే అంటే మన బాడీ ఉదయం లేచాము అంటే ముందు రోజు మనం ఏమేమి తిన్నాం, మనం తీసుకునే ఫుడ్ అది టాక్సిక్ అవ్వచ్చు, అన్టాక్సిక్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇట్ ఈస్ అన్హెల్దీ ఫుడ్ అవ్వచ్చు. వితౌట్ డీటాక్సిఫికేషన్ మన బాడీ వెయిట్ లాస్ అవ్వదు. సో మనం ఎందుకు లేస్తూనే బ్రష్ చేస్తాం, స్నానం చేసిన తర్వాత ఎందుకు వంటగదిలోకి ఎందుకు వెళ్తామంటే దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. ఫస్ట్ మన ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా క్లీన్ చేసుకుంటేనే మనం క్లీన్గా ఉన్నట్టు నెక్స్ట్ పనికి మనం మొదలెడుతున్నట్టు. సో మన ఇంటర్నల్ బాడీ కూడా అంతే కదండి. రాత్రి మనం ఏదైతే తిన్నామో ఆ చెత్త అంతా మన బాడీలో పేరుకుపోయి కూర్చుంటుంది. దాన్ని మీరు తీయాలి బయటికి అంటే డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. సో ఎవ్రీడే మార్నింగ్ లేస్తూనే ఒక డీటాక్స్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోండి. సో వాట్ ఈస్ ద డీటాక్స్ డ్రింక్? నేను ఒక డీటాక్స్ డ్రింక్ అయితే సజెస్ట్ చేస్తాను. దాన్ని అందరూ తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు. అదేంటంటే అందరికీ తెలిసిందే, కొత్త డ్రింక్ అయితే ఏమీ కాదు. ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక హాఫ్ లెమన్, ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ తేనె, ఒక హాఫ్ స్పూన్ జింజర్ జ్యూస్, ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకొని లూక్ వామ్ వాటర్లో పొద్దున్నే తీసుకోండి. అయితే దీంట్లో ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు తేనెని యాడ్ చేసుకోవద్దు. ఎవరైతే ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు లెమన్ యాడ్ చేసుకోవద్దు. అలా తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్. మధ్యలో మేము టీ కాఫీలు తాగకూడదా అండి అంటే తాగొచ్చు, దాన్ని వీలు చూసుకొని మీరు తాగండి, మీకు ఏది అలవాటు ఉంటే అది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి? వాట్ ఈస్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ అంటే ఏంటి? రాత్రి మనం ఒక 8 గంటలకు తింటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అంటే ఒక 12 hours పాటు మనం ఏమీ తినకుండా ఉంటాం. అంటే కంప్లీట్ ఫాస్టింగ్. ఈ కంప్లీట్ ఫాస్టింగ్లో ద ఫాస్టింగ్ని బ్రేక్ చేయడమే బ్రేక్ఫాస్ట్. అంటే మనం పడుకునేటప్పుడు మన బాడీకి ఆర్గాన్స్కి కానీ కావాల్సినంత ఎక్కువ న్యూట్రియంట్స్ కానీ ఎక్కువ క్యాలరీస్ కానీ అవసరం లేదు. మన బాడీ ఫంక్షనింగ్కి బిఎంఆర్ అంటే మనం హార్ట్ ఫంక్షనింగ్ కానీ లివర్ ఫంక్షనింగ్ కానీ కొంచెం మన బిఎంఆర్ చాలా ఇంపార్టెంట్. ఆ బిఎంఆర్ డిజైన్ చేసి మీరు తీసుకున్న ఆహారం మీకు సరిపోతుంది. అయితే ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం అనే పద్ధతిలో మీ బాడీ చాలా ఎంప్టీగా రిలాక్స్గా ఉంటుంది. పొద్దున్నే లేచి ఆయిల్ ఫుడ్ తినడం, పూరీలు, బజ్జీలు, బోండాలు, దోశ విత్ టూ మచ్ ఆఫ్ ఆయిల్, కాటేజ్ చీజ్ ఇలాంటివన్నీ వేసుకొని తినడం వల్ల మళ్ళీ మీ స్టమక్ అంటే పాపం లేస్తూనే దాన్ని కష్టపెడుతున్న వాళ్ళం అవుతాం. సో అలా కాకుండా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెవీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. కానీ ఎలా ఉండాలి అది? కంప్లీట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ స్టీమ్డ్ ఫుడ్. అంటే ఇడ్లీ, ఉప్మా, పొంగల్ ఎంత మంచిది, దాంట్లో పెసరపప్పు ఉంటుంది, బియ్యం ఉంటుంది, కార్బ్స్ ఉదయం తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ విధమైన బ్రేక్ఫాస్ట్ని డిజైన్ చేసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు ఉండదు. వాళ్ళు అట్లీస్ట్ తినడం మానేయడం అనే పద్ధతి మంచిది కాదు కాబట్టి ఏదో ఒకటి తినాలి. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం తీసుకోవచ్చు అంటే బనానా మిక్స్డ్ ఫ్రూట్ పంచ్ అని, బనానా విత్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని స్మూతీలా చేసుకొని తీసుకోవడం కానీ, లేదు ఆల్ డ్రై ఫ్రూట్స్ విత్ 1 ఫ్రూట్ని స్మూతీ చేసుకొని తాగడం, ఇలాంటివి చాలా మంచి పద్ధతి. అలాగని పూర్తిగా బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి. అండ్ అగైన్ కమ్ టు ద లంచ్లో ఏం తీసుకోవాలి? సో హెవీ బ్రేక్ఫాస్ట్, మీడియం లంచ్ అండ్ లైట్ డిన్నర్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో లంచ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ ఉండాలండి. కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి దానికంటే ఫస్ట్ ప్లేట్ మెథడ్ని ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ అనుకునేవాళ్ళు. వాట్ ఈజ్ ప్లేట్ మెథడ్ అంటే ఒక కుకుంబరు, ఒక క్యారెట్, ఒక టమాటో, లైక్ డిఫరెంట్ వెజిటబుల్స్ అన్నిటి కట్ చేసి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఈ సలాడ్ని తినండి. 50% సలాడ్ని తినేసి నెక్స్ట్ ప్రోటీన్, మీరు తీసుకునే డైట్లో ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. అంటే పప్పు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, లేదంటే ఫిష్ కానీ, ఎగ్స్ కానీ అలా ఏమైనా ఉంటే అవి తీసుకోండి.
దెన్ ఫైబర్ అంటే కర్రీస్, వెజిటబుల్స్ అలాంటివి తీసుకోవాలి. దెన్ లాస్ట్ కార్బ్ ఎండ్ విత్ కర్డ్ రైస్. ఎందుకు కర్డ్ రైస్ అంటే కర్డ్లోని ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మీ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ ప్రోబయోటిక్స్, రిచ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అందుకని ఎవ్రీ లంచ్ ఎండ్ విత్ కర్డ్. ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ యువర్ గట్ హెల్త్. సో దిస్ ఇస్ లంచ్ ఫినిష్డ్. ఓకే, ఈ విధంగా తీసుకుంటే మీకు, ఎందుకంటే మనకి లివర్ ఏం చేస్తుందంటే దాన్ని మనకి బ్రేక్ డౌన్ చేస్తుంది. ప్రోటీన్ని, ఫ్యాట్ని, ఫైబర్ని, వైటమిన్స్, మినరల్స్ని మనం తీసుకునే ఫుడ్ని బ్రేక్ డౌన్ చేసి దేనికి దానికి సపరేట్ చేస్తుంది అనమాట. ఆ సపరేట్ చేసే పద్ధతిలో దాన్ని కష్టపెట్టకుండా మనం ఈజీ వేలో దానికి ఫుడ్ ఇస్తుంటే దాని పని అది నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైతే అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. సో ఈ విధంగా ఫాలో అయితే అండ్ ఎండ్ ఆఫ్ ద డే డిన్నర్ ఏం తీసుకోవాలి? సో మంచిగా ఒక జొన్న రొట్టె తీసుకోండి, ఒక చపాతీ తీసుకోండి, ఒక ప్రోటీన్ చికెన్ కర్రీ, మష్రూమ్స్, పన్నీర్, డిఫరెంట్ వెజిటబుల్స్ కర్రీ అలా తీసుకోండి. రైస్ని మాత్రం నైట్ తినకుండా చూసుకోండి. సో లైట్ డిన్నర్ని చేసేసి ఎండ్ విత్ యువర్ ఫుడ్. దిస్ ఈస్ డే. అంటే ఒక వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు ఈ విధంగా ఫాలో అయితే కనుక చక్కటి రిజల్ట్ వస్తుంది. అయితే దీంట్లో నీళ్ళు ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి? తింటున్న మధ్యలో నీళ్ళు తాగకూడదు, తిన్న తర్వాత తాగకూడదు. ఎప్పుడు తాగాలి? పొద్దున్నే లేస్తూనే తాగాలి. రోజంతట్లో మీల్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో తీసుకోండి. సపోజ్ మీరు ఒక 60 kgs ఆఫ్ బాడీ వెయిట్ ఉంటే 20 kgs ఆఫ్ బాడీ రిక్వైర్స్ 1 లీటర్ ఆఫ్ వాటర్. అంటే ఒక 20 kg బాడీకి 1 లీటర్ నీళ్ళు అవసరం. సో మీరు 60 kg ఉంటే 3 లీటర్లు తీసుకోండి. లేదు 3 లీటర్లు కష్టంగా ఉందండి తాగడం, మినిమం 2.5 లీటర్స్ తీసుకోండి. ఏదో ఒక ఫామ్లో, అంటే జ్యూస్ తీసుకున్న వాటరే, మజ్జిగ తాగిన వాటరే, ఉదయాన్నే డీటాక్స్ డ్రింక్ తాగిన వాటరే, ఇలా రకరకాలుగా మీరు యాడ్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా వాటర్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఆయిల్ మంచిది యూస్ చేయండి. మ్యాక్సిమం ట్రెడిషనల్ ఆయిల్స్ యూస్ చేయండి. ఎందుకంటే దాంట్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అవి హెల్త్కి చాలా మంచిది. ఏదైతే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేసి ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అవి ఎక్స్పెషల్లీ మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు, ఆలివ్ ఆయిల్ యూస్ చేయమంటున్నారండి అందరూ అని. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ ఈజ్ మన ట్రెడిషనల్ ఆయిల్ కాదు, మన ఇండియాలో వచ్చింది కాదు అది. సో మన ట్రెడిషనల్ ఆయిల్స్ ఏమున్నాయి? నువ్వుల నూనె, పల్లి నూనె, ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. అంత కాస్ట్లీ పెట్టవలసిన అవసరం లేదు. దీంట్లో కూడా సేమ్ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో ఇవి సరిపోతుంది కదండి. అనవసరంగా అంత కాస్ట్లీ పెట్టి ఆయిల్స్ యూస్ చేయవలసిన అవసరం లేదు. అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఏదైతే ఆలివ్ ఆయిల్ ఉంటుందో చాలామంది కుకింగ్ యూస్ చేస్తారు. దట్ ఈస్ ఎ గార్నిషింగ్ ఆయిల్, నాట్ కుకింగ్ ఆయిల్. దాన్ని హీట్ చేస్తే దాని ప్రాపర్టీస్ మిస్ అయిపోయి ఇట్ ఈజ్ మళ్ళీ అగైన్ పాయిజనింగ్ అయిపోతుంది. సో ఆలివ్ ఆయిల్ని అవాయిడ్ చేసేసి ఈ ట్రెడిషనల్ ఆయిల్స్ని యూస్ చేయండి. ఓవరాల్ హెల్త్ సరిపోతుంది. అండ్ నో ఫ్రైడ్ ఫ్రూట్స్, నో షుగర్స్, నో స్వీట్స్, నో బేకరీ ఐటమ్స్ అండ్ నో డైరీ ప్రొడక్ట్స్. ఈ విధంగా ఫాలో అవ్వండి. ఎక్సలెంట్ రిజల్ట్ రాకపోతే మళ్ళీ నన్ను అడగండి.